నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక రెండు విషయాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అలజడైతే రేపుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ పాటను ఇప్పటికే ఆమోదించి దాన్ని జూన్ 2వ తారీఖు రోజు ఒక ప్రారంభించనున్నటువంటి సందర్భం అయితే కనబడుతోంది. ఆ విషయంలో కీరవాణి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని మ్యూజిక్ డైరెక్ట్గా ఎట్లా పెడతారని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు లిక్కర్కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇక్కడ ప్రొడక్ట్స్ను తీసుకురాబోతున్నారు, ముఖ్యంగా కొన్ని బీర్లను ఇక్కడ ఇంప్లిమెంట్ తీసుకురాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మానవతరాయ్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి విషయంలో చాలా కొంతవరకు వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు లేరా, తెలంగాణ రాష్ట్రంలో కనీసం మ్యూజిక్ వాయించే వాళ్ళు లేరా అనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కోడిగుడ్డు మీద ఏకలు పీకడం అంటే ఎట్లుంటుందో అట్లాంటి కథ ఇది. కావాలని చెప్పి కొందరు అంటే జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి జై జై హే తెలంగాణ అనే గీతాన్ని ఒక రాష్ట్ర గీతంగా మలుస్తున్నాడు, దాన్ని తయారు చేస్తానని చెప్పి తట్టుకోలేదు. మరి వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా గతంలో 10 ఏళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? అసలు ఈ గీతం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏడ సోయిదప్పి పడుకున్నారు వీళ్ళంతా, సొమ్మసిల్లిపోయి పడుకున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అరే ఇప్పుడు ఒక మన తెలంగాణ ఉద్యమం మా ముందు బాడిండు, అసువుగా బాడిండు. అందరినీ నామరణ దిశ కూర్చుంటే అక్కడికి వచ్చి ఎంతోమంది సమక్షంలో అసువుగా పడితే మేమందరం కలిపి పాడినాం. అది జాతీయ గీతం అన్నారు, అది రాష్ట్ర గీతం అన్నారు, చాలా సంబరపడ్డాం మేము. అది తర్వాత ఈ 10 ఏళ్ళు ఎవడు పట్టించుకోలేదు, అసలు ఆ గీతం గురించి ఎవడు ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు కనీసం అది వెలుగులోకి వస్తుందంటే, ఒక అధికారికంగా వెలుగులోకి వస్తుందంటే తట్టుకోలేకపోతారు. ఎవడికి కడుపు మంటది ఇంట్లో? ఎందుకు కడుపు మండుతుంది ఒక్కొక్కడికి? అరే కవులకి కళాకారులకి ఎవడికన్నా కులం మతం భాష ప్రాంతం ఉంటుందా చెప్పండి? ఇళయరాజా ఎక్కడోడు? ఇళయరాజా ఎక్కడో బుట్టు ఒక దళితుడు. ఈ అద్భుతమైన సంగీతం, బ్రాహ్మణుల కన్నా అద్భుతమైనటువంటి సంగీతం. అంటే కులాలకు మాట్లాడొద్దు అసలు దీంట్లో. మంచి కళాకారుడు ఆయన, ఒక రసహృదయం ఉన్న వ్యక్తులు. వాళ్ళ కులాలు మతాలు అంటగట్ట లాంటి సుంటలు ఎవర్రా మీరు? అసలు మీరు మనుషులా సుంటలా? ఒక రాష్ట్ర గీతం తయారవుతుందంటే ఎందుకు ఏడుస్తారు? అభినందించాల్సింది పోయి ఒక రేవంత్ రెడ్డి ముందున్నాడు దాని వెనక. రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరి అందశ్రీ జాతీయ గీతం మేము అప్పుడు ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టింది మేము. నా తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది, దొరసాని పోకళ్ళు ఉండవు, నా తెలంగాణ తల్లి హంగు ఆర్భాటాలు ఉండవు, ఒక సాదాసీదా సాకాయిలమ్మ లెక్క ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పి గాంధీ భవన్లో నిలువెత్తు విగ్రహాన్ని పెట్టండి ఇక్కడ. మరి అప్పుడు ఎవడు మాట్లాడి తెలంగాణ తల్లి అంటే అదే భ్రమలో పడ్డారు. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ అనే ఒక అందశ్రీ లాంటి వ్యక్తి, ఒక సహజ కవి, ఆయన రాసిన గీతాన్ని ప్రకటించ కనీసం ఎక్కడ కూడా పాడకపోతే ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు రాబోయే మీ కడుపు మంట? ఎందుకు మీ చేతగాని కూతలు ఎందుకు, ఉద్దర కూతలు ఎందుకు కూస్తారు మీరు? ఇట్లనే మాట్లాడితే ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని. మేము ఏమంటాం, తెలంగాణలో కవులు కళాకారులు ఉన్నాడు, తెలంగాణ కవే రాసిండు. అది మీ సంగీతం స్వరపరచడం అనేది అది ఆ కవి ఇష్టము, ఆయన ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. దాంట్లో నీకేంద్ర నొప్పి అర్థం కావట్లే. మీరు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ. మీ యొక్క రాజకీయాలకు ఈ తాటాకు చప్పులకు ఉడత ఊపులకు భయపడదు. రాష్ట్ర గీతం తయారవుతుంది తప్పకుండా రేపు 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆలపించడం జరుగుతుంది. తరతరాలకు కూడా ఇది ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది. ఇది చరిత్ర. ఇది రేవంత్ రెడ్డి ఒక చరిత్ర సృష్టిస్తాడు. దీన్ని అభినందించకుండా పెంట మీద ఇది పెండ దిబ్బ మీద ఏదో ఏరుకునేటట్లు, కోడిగుడ్డు మీద ఈకలు పీకేటట్టు ప్రయత్నాలు చేస్తారు మీరు. పిచ్చి కూతలు గుయ్యకండి అని చెప్పి తెలంగాణ పరువును కాపాడండి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, మీరు గతంలో ఎన్ని ఉల్లంఘనలు జరిగినాయి? మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎంతమంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది? దాని గురించి కూడా మాట్లాడిండా? అరే బీహార్ అధికారులు మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రధానమైన శాఖలన్నీ కూడా బీహార్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదురా భయ్? నువ్వు ఏడబడుకున్నావు అప్పుడు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నువ్వు అప్పుడు మాట్లాడింది రేవంత్ రెడ్డి, కొట్లాడింది మేమే. అసలు నీకు తెలంగాణ ఉద్యమంలో చేసినావు భయ్? నువ్వు మాట్లాడిన ఎవడన్నా నీ కారుసుకు జైలుకు పోయినావా? మేము పోయినాం జైలుకి. ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో మాకు తెలుసు. ఇవాళ ఉడుకో లాభం చేయాలని చెప్పి రాజకీయం చేయాలని చెప్పి ఉద్దర కూతలు కూస్తే బిడ్డ ఉరికిస్తా తెలంగాణ బిడ్డలు. తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త లిక్కర్ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. అలాంటి లిక్కర్ ఇక్కడ అవసరం లేదు, అలాంటి లిక్కర్ తాగి చాలా రాష్ట్రాలలో ఏపీ యూపీ లాంటి రాష్ట్రాలలో ఇబ్బందుల పాలయ్యారు, ఆ లిక్కర్ని ఇక్కడ ప్రవేశపెట్టకూడదు అనేటువంటి మాటలు కూడా వినబడుతున్న సందర్భంలో దానికి మీరు ఏం జస్టిఫై చేస్తారు? ఎవడు మాట్లాడేది? అసలు దొంగ అన్నట్టుంది. అసలు ఈ లిక్కరు
ఢిల్లీలో లిక్కర్ అక్రమ మద్యాన్ని చేసింది ఎవరు? కేజ్రీవాల్ లాంటి జైలుకు పోవడానికి కారకులు ఎవరయ్యారు? ఇవాళ తెలంగాణ రాకముందు 10,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీలో రాష్ట్రానికి ఆదాయం ఇవాళ 30,000 కోట్లకు ఎవరు తీసుకుపోయారు? బెల్ట్ షాపులు ఎవరు పెట్టారు? మీరా మాట్లాడేది? సిగ్గుందా అసలు మీకు? ఈ విధంగా రాజకీయం చేయాలంటే ప్రజా సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళే మొత్తం వీళ్ళే తీసుకొస్తున్నారు అంటే ఆడ ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి మద్యం పాలసీకి వ్యతిరేకం. రేవంత్ రెడ్డి మద్యం దాగడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అసలు బీర్లు కొరత వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ తాగుబోతులు మాటలు ఏంటంటే ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి సోయి తప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇట్లాంటివి ఉండవు. ఏదైనా ఉన్నా బేసరితగా ఉంటుంది. అయినా మాకేం అవసరం, మేము బీర్లు కొరత సృష్టించడానికి ఎందుకు? ఇప్పుడు ఆదాయం వచ్చేది 4 ద్వారా వస్తుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇంకా మిగతా సేల్స్ ట్యాక్స్ ద్వారా, జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది. ఎక్సైజ్కు 20,000 కోట్లు 30,000 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని మేమెందుకు ఆపుకుంటాం? ఎవడికో లబ్ధి చేయాలని చేయం. ఈ కథలన్నీ కూడా ఉద్దర కుదురు. వాళ్ళు గతంలో కొత్త లిక్కర్ పాలసీని కొత్త చీప్ లిక్కర్ తయారు చేయబోయారు. కొత్త లిక్కర్ తీసుకొస్తే మేము అడ్డుకున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మేము పోరాటాలు చేసినాం. నువ్వెవడు రాబోయే? అసలు మొత్తం తయారు చేసిందే మీరు. ఈ తాగుబోతులుగా చేసి మత్తులో ఊగించి తూగించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఎక్కడ లేదు, కరెంటు పోయిందన్నారు, ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అదేవిధంగా రుణమాఫీ అయిపోతుంది. ఆగస్టు 15వ తారీఖు కూడా ప్రణాళిక అయిపోయింది, బడ్జెట్ కూడా కేటాయింపులు అవుతున్నాయి. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. రైతు బంధు అయిపోయింది, బస్సులో ప్రయాణిస్తున్నారు. అన్ని గ్యారెంటీలు 500 రూపాయలు సబ్సిడీ అందుతుంది. అన్ని గ్యారెంటీలు కూడా అమలు అవుతాయి. కాబట్టి ఏం చేయాలా? ఈ విధంగా అలజడి సృష్టించాలా. అంటే ప్రశాంతమైన కొలంలో కానీ, నీటిలో కానీ, చెరువులో కానీ ఒక రాయి విసిరితే ఆ నీళ్ళు మొత్తం ఎట్లా అలజడి అవుతుందో అట్లనే కూడా ప్రజలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక స్థానాలు వచ్చే టైంలో వీళ్ళకి ఏం లేదుగా ఈ విధంగా కూర్చోవడం ఉద్దర కూతలు కూయటం వల్ల ప్రజల్లో పల్చన అవుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు రాజకీయం చేయాలంటే ఇట్లాంటి మాటలు కాదు. ప్రభుత్వం నిజంగా జీవో తీసుకొచ్చి ఒక ఆలోచన తీసుకొచ్చి ఆడ స్పష్టంగా పారదర్శకంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. అసలు ఏమి లేకుండానే ఉత్తగానే గుమ్మడికాయ దొంగ వీడే అసలు దొంగలు వీళ్ళే భుజాలు తడుముకుంటున్నారు. అసలు వీళ్ళు ఏమైనా తీసుకొచ్చే దొడ్డిదారులు ప్రయత్నం చేస్తారని చెప్పి మాకు అర్థమైంది. కాబట్టి ఈ పప్పులు ఉడకవు. ఈ మద్యం రేవంత్ రెడ్డి వ్యతిరేక, బెల్ట్ షాపులకే వ్యతిరేకం. కాబట్టి ఆలోచన చేయండి. ఇవాళ మద్యం మాఫియా ఈ విధంగా డ్రగ్స్ గురించి ఎవరు పోరాటం చేస్తున్నారు? ఎవరిని కూడా వదిలిపెట్టినాడు. ఎంత పెద్ద సినిమా తారులు ఉన్నా వదిలిపెట్టినాడు. అప్పుడు ఎట్లున్నది తెలంగాణ? ఎట్లుంది? మత్తులో ఎక్కడ చూసినా కొకాయిను, ఎక్కడ అన్ని రకాలుగా మాదక ద్రవ్యాల అడ్డాగా తెలంగాణ మారిపోయింది. ఆ తెలంగాణని మాదక ద్రవ్యాల అడ్డా నుంచి దాన్ని తొలగించే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఉండే. కాబట్టి ఈ విధంగా బట్టగాల్చి మేదేసే ప్రయత్నాలు ఇవన్నీ ఈ మాటలకు విలువ లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.